హలో అండి, నమస్కారం. చింతకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఫాలో మీ. ఫస్ట్ అయితే తొక్క తీసిన చింతకాయల్ని ఒక బౌల్లో వేసుకొని నీట్గా పెట్టుకోవాలి. తర్వాత షాప్లో కొన్న కారం కానీ మనం ఆడిచ్చిన కారం కానీ మనకు సరిపడినంత వేసుకోవాలి. ఆ తర్వాత వైట్ సాల్టో లేకపోతే రాక్ సాల్టో వేసుకొని తొక్క తీసిన వెల్లుల్లిపాయల్ని మనకు సరిపడినంత వేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ ఆడించిన ఆవాల్ని మనం అందులో వేసుకోవాలి. ఆ తర్వాత సరిపడినంత మెంతుల్ని మనం వెయ్యాలి. ఆ తర్వాత స్వచ్ఛమైన నూనెని మనం అందులో వేసుకోవాలి. వేసుకొని మరేం ఆలోచించకుండా ఇమ్మీడియట్గా కలుపుకోవాలి. కలిపేశాక క్లైమాక్స్లో అయితే మనకి ఇలా కనపడుతుంది. పచ్చడి నిగనిగలాడుతూ ఉంటుంది. నూనె సరిపోలేదనిపిస్తే టేస్ట్ని బట్టి ఇంకొంచెం నూనె వేసుకోవాలి. ఒక 2 days తర్వాత 1 day తర్వాత మనకి నూనె అయితే తేలుతుంది. ఈ వీడియో నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.